చాలా టేస్టీగా గోంగూరతో కర్రీని చేసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ గోంగూర కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం గోంగూరని తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని ఒక కాటన్ క్లాత్ని తీసుకొని దాని మీదకి ఆకు మొత్తాన్ని ఆరనివ్వాలి. మనకి కర్రీ కోసం ఆకు అనేది ఒక రోజంతా ఆరిన తర్వాత కర్రీ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ఆకు మొత్తాన్ని ఇలా కాటన్ క్లాత్ మీద వేసుకొని ఒక రోజంతా ఆరనివ్వాలి. మనకి ఈ ఆకు అనేది నెక్స్ట్ డేకి ఇలా వడబడుతుంది కదా. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బౌల్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గోంగూర కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మందంగా ఉండే కళాయిని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఇనుప కళాయిని యూజ్ చేస్తున్నానండి. దీని ప్లేస్లో మీరు మందంగా ఉండే ఏ గిన్నెనైనా సరే వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక ఆయిల్ వేసుకోవాలి. మనకి కర్రీ కోసం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఇలా ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు వేసి ఫ్రై చేసుకోవాలి. మనం ఈ కర్రీని ఎక్కువసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కాబట్టి మందంగా ఉండే కళాయిని పెట్టుకోవడం వల్ల మనకి ఆకు అనేది త్వరగా మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు తాలింపు గింజలు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఈ కర్రీలోకి మనకి ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు ఎక్కువే పడతాయి. మనం వీటిని ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం వేగిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకును కూడా పూర్తిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ కోసం ఆనియన్స్ కూడా ఎక్కువే పడతాయండి. నేనైతే ఇక్కడ 10 కట్టల గోంగూరకి దాదాపు మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక 5ని కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ కర్రీలోకి ఆనియన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనం గోంగూర కర్రీ తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ ఆనియన్స్ తగులుతూ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం సేపటి తర్వాత చూసారు కదా, మనకి ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని వేసుకోవాలి. మనం ఈ గోంగూర కర్రీ కోసం లేతగా ఉన్న గోంగూరని తీసుకునే కంటే ముదురుగా ఉన్న గోంగూరని తీసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఆకు మొత్తాన్ని వేసుకొని దీన్ని పూర్తిగా మగ్గనివ్వాలి. ఇలా ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ కళాయి మీద మూతను పెట్టి ఈ ఆకుని సాఫ్ట్గా మగ్గనివ్వాలి. ఈ గోంగూర కర్రీని ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం సేపటి తర్వాత మూతను తీసి ఈ ఆకు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కళాయి మీద మళ్ళీ మూతను పెట్టి దీన్ని ఇంకొంచెం మగ్గనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఈ ఆకును ఉడికించుకోవాలండి, లేదంటే మనకి ఆకు అనేది మాడిపోతుంది. ఇలా ఈ ఆకు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఒక 3 స్పూన్స్ వరకు వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పసుపు, ఉప్పు అంతా ఆకులో బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత మళ్ళీ మూతను పెట్టి మధ్య మధ్యలో ఈ ఆకును కలుపుకుంటూ ఇదంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. కొంచెం సేపటి తర్వాత చూసారు కదా, మనకి ఆకు అనేది బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి. కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆకులో నుంచి ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఈ కారం పచ్చి మొత్తం పోయి ఈ ఆకులో నుంచి ఆయిల్ తేలే వరకు ఇదంతా దగ్గర పడే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం సేపటి తర్వాత చూసారు కదా, మనకి ఈ ఆకులో నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చింది. ఈ స్టేజ్లో ఉండగానే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.